రోడ్డు పక్కన దొరికే వేడివేడి నూడిల్స్, చౌమీన్, బర్గర్లు చూస్తే ఎవరికైనా నోరు రాల్సిందే. వాటికి తోడుగా ఎర్రగా మెరిసిపోయే టమోటో సాస్ను మనం ఇష్టంగా లాగించేస్తూ ఉంటాం. కానీ ఆ సాస్ వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని వింటే మీరు మరోసారి దాని జోలికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్లో తాజాగా వెలుగు చూసిన ఉదంతం వింటే మనం ఎంతటి విషయాన్ని తింటున్నామో అర్థమవుతుంది. ఒక టొమాటో కూడా వాడకుండా కేవలం యాసిడ్లు, రసాయనాలతో సాస్ తయారు చేస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఆ భయంకరమైన వివరాలు చూస్తే ఉత్తరప్రదేశ్లోని హౌపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఒక రహస్య స్థావరంలో నిల్వ ఉంచిన సుమారు 200 లీటర్ల కల్తీ టొమాటో సాసును అధికారులు సీజ్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సాసులో ఒక టమోటా ముక్క కూడా లేదు. కేవలం ప్రమాదకరమైన రసాయనాలు, గాఢత కలిగిన యాసిడ్లు, కృత్రిమ రంగులు, కుళ్ళిపోయిన పదార్థాలను ఉపయోగించి ఈ సాసును తయారు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించడమే లక్ష్యంగా తయారీదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక్కడ తయారైన ఈ విషపూరిత సాస్ స్థానికంగా ఉన్న చౌమీన్ సెంటర్లు, బర్గర్ బండ్లు, చిన్న చిన్న హోటళ్లకు సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రకమైన కల్తీ సాస్ తింటే తలెత్తే పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో వాడే కృత్రిమ రంగులు, రసాయన వల్ల జీర్ణ కోసం దెబ్బతిని అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా లోపలి అవయవాలపై ఈ యాసిడ్ల ప్రభావం పడి కిడ్నీ ఫెయిల్యూర్, కాలేయ సంబంధిత వ్యాధులు, చివరికి క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు వీటిని ఎక్కువగా తింటుండడం వల్ల తల్లిదండ్రులను ఆందోళన గురి చేస్తోంది. తలతల్లాడే రంగులను చూసి మోసపోకండి. బయట ఆహారం తినేటప్పుడు శ్వాస నాణ్యతను ఒకసారి గమనించండి. కల్తీ రాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని, తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. कितना वेट होगा इसका लगभग 200 लीटर।